టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో రా కదలిరా బహిరంగ సభ వేదిక మీద బాబు చేరుకోనున్నారు. మండపేటలోని గుమ్మిలేరు రోడ్డు టోల్ గేట్ సమీపంలో 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, రా కదలిరా సభకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి మండపేటలో నేడు చంద్రబాబు రా కదలిరా భారీ బహిరంగ సభ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా ఆదరిస్తూ వస్తున్నటువంటి మండపేట నియోజకవర్గం పార్టీకి 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు అసెంబ్లీకి పంపించినటువంటి మండపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రా కదలరా బహిరంగ సభ అయితే నిర్వహించనుంది. ఇక్కడి నుంచే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమరశంఖం అయితే పూరించి శ్రేణులకైతే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో బహిరంగ సభలో పాల్గొంటారో అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి ఈ మండపేట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 3:10కి బహిరంగ సభకు వస్తారు. 3:15 నుంచి 4:45 వరకు ఈ సభలో పాల్గొని ప్రసంగించినంతరం మధురపూడి విమానాశ్రయం ఏదైతే రాజమండ్రికి 5 గంటలకు చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేగా షెడ్యూల్ అయితే ఇప్పటికే తయారు చేసిన పరిస్థితి. మండపేట పట్టణంలోని గుమ్మిలేరు రోడ్డు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి టీడీపీ నాయకులు, అభిమానులు, అలాగే ఎవరైతే ప్రజలు ఎవరైతే వస్తారో వీళ్ళందరి కోసం పార్కింగ్ కోసం ప్రత్యేకించి 3 చోట్ల 3 ప్రాంగణాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వేదికకి 1/2 కిలోమీటర్ దూరంలో మండపేట బైపాస్ రోడ్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000కు పైబడి జనం వచ్చే అవకాశం ఉందని నాయకులు అయితే అంచనా వేస్తున్నారు. పూర్తిగా నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు, అలాగే మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడ సభ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు ముఖ్యంగా జనసేన నాయకులు కూడా వాళ్ళు సైతం కూడా భాగస్వాములు అయ్యి పూర్తిగా కూడా ఈ రా కదలరా సభను అయితే విజయవంతం చేయాలని ఇప్పటికే స్థానిక నేతలందరూ కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ రోజు సుడిగాలి పర్యటనలో భాగంగా 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రా కదలరా సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం, ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ ఏ ఒక్క సీటు వైసీపీని గెలవనివ్వకూడదని నినాదంతో పూర్తిగా కూడా ఈ కాకినాడ జిల్లాలో తొలిత తునిలో సభ ఏర్పాటు చేయడం, తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మండపేటలో తొలి సభ ఏర్పాటు చేయడం, ఈ 2 సభలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ రోజు సభ ద్వారా చంద్రబాబు ఏమైతే ప్రసంగించుతున్నారో శ్రేణులకి ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారన్నది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సునీల్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.